హలో వ్యూవర్స్, నేను పెట్టినటువంటి డిఎస్సి వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి. అందరూ కూడా చాలా పాజిటివ్గా తీసుకున్నారు. నేను పెట్టినటువంటి ఆ టిప్స్ని వాళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు వాటిని ఫాలో అవుతామని చెప్పి మెసేజ్లు పంపించారు. నాకు చాలా సంతోషంగా అనిపించిందండి. అయితే ఈ మెసేజెస్లో కొంతమంది వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ని కూడా అరైజ్ చేయడం జరిగింది. అవేంటంటే, మేడం బుక్ తీసి చదువుతూ ఉంటే నిద్ర వచ్చేస్తోంది అని. ఇది మీకే కాదండి, చాలామంది యొక్క సమస్య అనమాట. 100కి 80% మందికి ఈ సమస్య ఉంటుంది. ఎప్పుడైతే బుక్ తీసుకుని మనం ఒక కాన్సన్ట్రేషన్‌గా ఒక పీస్‌ఫుల్ వాతావరణంలో మనం కూర్చొని చదువుతూ ఉంటామో, అప్పుడేమో ఎలా ఉంటుంది, మనకి స్టడీ రూమ్ అనేది సైలెంట్‌గా ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్‌గా మనకి నిద్ర అనేది వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎలా అధిగమించాలి అనేదానికి నేను కొన్ని మంచి టెక్నిక్స్ చెప్తాను. మేము ఫాలో అయినటువంటి టెక్నిక్సేనండి, మీకు కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఏం చేస్తారంటే, మీరు జనరల్గా నిద్ర అనేది ఎప్పుడు వస్తుంది అంటే, మనం మధ్యాహ్నం లంచ్ చేసిన తరువాత చదవటానికి కూర్చున్నాం అనుకోండి, ఒక పక్కన మనం భోంచేసి ఉంటాము. కాబట్టి ఒక అర్ధగంట చదివేలోపే మనకి నిద్ర అనేది వచ్చేస్తుంది అనమాట. కాబట్టి మీరు ఏం చేస్తారు, ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడూ కూడా ఏ టాపిక్ని చదవటానికి పెట్టుకోవద్దు. అసలు ఒక 1 అవర్ 2 అవర్స్ వరకు ఏ స్టడీ చేయొద్దు. ముఖ్యంగా మెథడాలజీని అస్సలు చదవద్దు మీరు. ఎందుకంటే అది కొంచెం స్లోగా చదవాల్సిన టాపిక్, ఇంకా తొందరగా నిద్ర వస్తుంది. కాబట్టి ఏం చేస్తారు, మీరు లంచ్ అవ్వగానే న్యూస్ పేపర్ని దగ్గర పెట్టుకోండి. న్యూస్ పేపర్లో ఎక్కడైతే మీకు కరెంట్ అఫైర్స్ అనేవి ఉంటాయో వాటిని అండర్లైన్ చేసుకొని నోట్స్లో రాసుకోవడానికి ట్రై చేయండి. సో మీకు ఏమవుతుంది, మైండ్ బాడీ రెండు కూడా యాక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి నిద్ర అనేది మీకు రాదనమాట. ఆ తర్వాత రెండో ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే, ఇన్ కేసు ఏదైనా చదవాలి అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, చదవటానికి పెట్టుకున్నారనుకో, ఒకవేళ నేను చదవద్దని చెప్పాను కానీ చదవాలనుకున్నారనుకోండి, దాన్ని మీరు పైకి చదవండి. పైకి రీడ్ చేస్తూ మీరు చదివేది మీ చెవులకు వినపడేలాగా చదవండి. అప్పుడు ఏమవుతుందంటే, కొంచెం కాన్షియస్గా ఉంటుందన్నమాట మైండ్. సో నిద్ర రాకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మూడో టెక్నిక్ ఏంటంటే, ఆఫ్టర్నూన్ టైంలో ఎప్పుడూ కూడా మీరు ఒక మోడల్ పేపర్ని ప్రాక్టీస్ చేయడానికి పెట్టుకోండి. ఎలాగంటే, ఈరోజు మీరు ఏవో ఒక చాప్టర్స్ చదువుతారు కదా, సైన్స్ కానీ, తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్, ఏది చదివినా సరే దానికి చాప్టర్ వైజ్ మోడల్ పేపర్స్ మీకు బయట చాలా అవైలబిలిటీగా దొరుకుతాయి. ఆ పేపర్స్ని తెచ్చి పెట్టుకోండి. ఆ రోజు మార్నింగ్ ఏదైతే మీరు, లేదా నిన్న ఏదైతే మీరు చాప్టర్ చదువుతారో దాని మోడల్ పేపర్ని ఈరోజు ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడు లంచ్ తర్వాత ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత దాన్ని కరెక్షన్ చేసుకోవటం, ఏవైతే తప్పులైనాయో దాన్ని చూసుకోవటం, రివిజన్ చేయటం, ఇలా చేస్తాం. కాబట్టి మైండ్ను మన బాడీ రెండు యాక్టివ్గా ఉంటాయి. సో నిద్ర అనేది పోతుంది. ఆ తర్వాత ముఖ్యమైనది ఏంటంటే, మీకు మధ్యాహ్నం లంచ్ తర్వాత ఎవరైనా సరే ఫ్రెండ్స్ డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే వాళ్ళతో కాల్ చేసి, కాల్లో ఏదైనా ఒక టాపిక్ మీద డిస్కషన్ పెట్టుకోండి. ఏదైనా ఒక టాపిక్ మీకు అర్థం కానిది ఉన్నా సరే, లేకపోతే ఏదైనా మ్యాథ్స్ ప్రాబ్లం రాకపోయినా సరే, లేదా కరెంట్ అఫైర్స్ కానీ, వాటి మీద ఒక ½ అన్ అవర్ పాటు వాళ్ళతో ఫోన్లో డిస్కషన్ పెట్టుకోండి. అది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. నేను మామూలుగా ఇంతకుముందు మీకు పెట్టిన వీడియోలోనే చెప్పానండి, కంబైన్ స్టడీ చేయండి అని. ఈ కంబైన్ స్టడీ అనేది ఈ నిద్రని పోగొట్టడానికి ఒక బెస్ట్ టెక్నిక్ అండి. ఎందుకంటే ఎదురు బొదురు మనం ఫ్రెండ్స్ కూర్చుంటాము, ఇది అని మాట్లాడుకుంటూ చదువుకుంటూ ఉంటాం. కాబట్టి మనకి ఇద్దరి మధ్య చిట్చాట్ జరుగుతూ ఉంటుంది. కాబట్టి నిద్ర అనేది రాదు. మీరు ఎప్పుడైతే ఒకళ్ళుగా ఇంట్లో కూర్చుని చదువుతూ ఉంటారో, అలాంటప్పుడే మీకు అంత సైలెంట్గా ఉంటుంది. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏంటంటే నిద్ర ఆటోమేటిక్గా వస్తుంది. అది ఇంట్లో ఉన్న వాళ్ళకైనా సరే, కోచింగ్కి వెళ్ళొచ్చి రూమ్కి వచ్చి చదువుకుంటారు కదా. కోచింగ్ అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కోచింగ్ సెంటర్లోనే ఉండరు. ఏదో ఒక టైంలో 2-3 గంటలు రూమ్లో ఉంటారు. అప్పుడు చదువుతున్నప్పుడు కూడా, ఒకళ్ళు చదువుతున్నప్పుడు వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారంటే, ముగ్గురు డిస్కషన్ చేసుకుని చదువుతున్నప్పుడు నిద్ర అనేది కొంత అవాయిడ్ చేయవచ్చు. ఆ తర్వాత ఇంకో టెక్నిక్ ఏంటంటే, మీకు ఎప్పుడైతే నిద్ర వస్తుంది, ఒక ½ అన్ అవర్ చదవగానే అని అనుకున్నప్పుడు, మీరు ఒక లాంగ్ బ్రీత్స్ని ఒక 2-3 సార్లు తీసుకోండి. లాంగ్ బ్రీత్ తీసుకుని ఒకసారి అటు ఇటు నడిచి కొంచెం వాటర్ తాగి మళ్ళీ కూర్చోండి. సో మైండ్కి కావాల్సిన ఆక్సిజన్ వెళ్ళిపోతుంది, ఆ డ్రౌజినెస్ అంతా కూడా పోతుందన్నమాట. అయితే ముఖ్యమైన టెక్నిక్ ఏంటంటే, మేము పాటించింది ఏంటంటే, తినటానికి బఠానీలు, కారపూస, లేకపోతే కొన్ని విక్స్ చాక్లెట్స్, లేదా ఆర్బిట్, ఇలాంటివన్నీ దగ్గర పెట్టుకునేవాళ్ళము. వాటిని తింటూ చదవాల్సి వచ్చినప్పుడు వాటిని తింటూ చదవటము,
లేకపోతే వాటిని తింటూ ఏదైనా మాట్లాడుకోవటము ఇలా చేసేవాళ్ళం అనమాట. సో ఏమవుతుందంటే బాడీ యాక్టివ్గా ఉండటం మూలంగా నిద్ర అనేది వచ్చేది కాదు. సో ఇలాంటి కొన్ని టెక్నిక్స్ని మనం ఫాలో అయితే నిద్రని అవాయిడ్ చేయవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఏమనిపిస్తుంది, బాగా నిద్ర వస్తుంది కాబట్టి ఒక్క నిమిషం పడుకుందాము, మనకేనిపిస్తుంది అసలు ఈ జీవితం ఎందుకబ్బా ఈ చదువు, అసలు అంత కష్టం అయిపోతుంది, బాడీ నిద్రపోవాలి పడుకుందాం అని అనిపిస్తుంది. సో వెంటనే వెళ్ళి పడుకుంటారు, ఒక 5 నిమిషాలకు లేద్దాం అన్నట్టుగా. ఇక అంతే 5 నిమిషాలు కాస్త అర్ధగంట, గంట అయిపోతుంది. గంట తర్వాత లేచి చూస్తే ఒక గంట, గంటన్నర అయిపోతుంది. అయ్యో ఈ రోజులో గంట పోయిందే, నేను చదవాల్సిన 2 టాపిక్స్ మిస్ అయిపోయాను కదా అనుకుని బాధపడతారు. మరి అట్లా గంట వేస్ట్ చేసుకోకుండా ముందు ఏం చేయాలంటే మీరు, ఒకవేళ ఇన్ కేస్ మీకు బాగా మార్నింగ్ 7, 8 నుంచి కూడా మీరు మధ్యాహ్నం దాకా బాగా 4, 5 గంటలు బాగా చదివే ఉన్నారనుకోండి, నిజంగా కష్టపడి చదివారనుకోండి, అప్పుడు నిజంగానే మీకు మైండ్ అనేది టైర్డ్ అవుతుంది. అలాంటప్పుడు డెఫినెట్గా రెస్ట్ అనేది కావాలి దానికి. అప్పుడు మీరు ఏం చేస్తారంటే ఖచ్చితంగా అన్నం తిన్న తర్వాత ఒక 20 ఆర్ 30 మినిట్స్ పడుకోండి. ఏం తప్పేం లేదు, ఏం పర్వాలేదు. 30 మినిట్స్ నిద్ర అనేది నిద్రపోండి, నిద్రపోయి లేవండి. కానీ అలారం పెట్టుకోండి ఫ్రెండ్స్, అలారం పెట్టుకుని ఒక హాఫ్ అన్ అవర్ లేచేలాగా ప్లాన్ చేయండి. అలా కాకుండా మీరు పడుకున్నారనుకో అది 2 గంటలకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ లేవండి, మళ్ళీ మైండ్ రీఛార్జ్ అయిపోతుంది, మళ్ళీ నైట్ వరకు మీకు నిద్ర రాదు. ఓకేనా? అలా కాకుండా మార్నింగ్ నుంచి పని చేసుకుని అప్పుడే చదవడానికి కూర్చుంటారు కొంతమంది ఆఫ్టర్నూన్ టైంలో. అలాంటప్పుడు మాత్రం నిద్ర అస్సలు పోకండి, ఎందుకంటే ఆ వాల్యుబుల్ టైం అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఒక సరదా అయిన టెక్నిక్ మీకు చెప్తాను. లాస్ట్ పీక్ మూమెంట్లో అనమాట, అప్పుడు కూడా మా ఫ్రెండ్స్ డిస్కషన్ అప్పుడు ఏదైనా నిద్ర వచ్చిందనుకోండి, రబ్బర్ బ్యాండ్స్ని ఇక్కడ పెట్టుకునేవాళ్ళం చేతికి. అక్కడ పెట్టుకుని నిద్ర వస్తుంది ఇలా ఇలా మధ్యాహ్నం మేమేంటంటే మార్నింగ్ 7కి 8కి అలా కూర్చునేవాళ్ళం చదవటానికి. ఇక మధ్యాహ్నం బాడీ కంట్రోల్ తప్పేదనమాట. ఇట్లా కూర్చుని నిద్ర ఇట్లా ఊగిపోతూ ఉండేది. వెంటనే రబ్బర్ బ్యాండ్ ఇట్లా పెట్టుకుని టక్ కొట్టుకునేవాళ్ళం. అంతే, ఇట్లా కొట్టుకుంటే టక్ అని అంటుంది కదా, ఇక అంతే జమ్మని నిద్రపోతుంది. సో ఏం చేయాలంటేనండి, ఈ ఎగ్జామ్ మూమెంట్లో ఇది అసలు మనల్ని ఇది కాదు, మన బాడీ మంది కాదు, మనం కొన్ని త్యాగాలు చేయాలని చెప్పాను ప్రీవియస్ వీడియోలో. సో ఇలాంటి నిద్రను కూడా త్యాగం చేయాల్సి ఉంటుందండి, ఏమీ కాదు. నైట్ టైం ఒక 6 అవర్స్ గట్టిగా నిద్రపోండి చాలు. పగలంతా కూడా చదవటానికే ట్రై చేయండి. మీకు మంచిగా హెల్త్గాను 6 అవర్స్ మంచిగా మీకు సరిపోతుంది. అలాగే మంచి ఫుడ్ తినండి. నేను చెప్పినట్టుగా మధ్యాహ్నం మీరు కరెంట్ అఫైర్స్ చదవండి, మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయండి. అలాగే గ్రూప్ డిస్కషన్ పెట్టుకోండి. ఏమన్నా స్నాక్ ఐటెం పక్కన పెట్టుకుని నవ్వులుతూ తింటూ చదవండి, మీకు నిద్ర అనేది రాదు. ఇంకా బాగా అనిపిస్తే ఒక 10 మినిట్స్ పడుకుని లేచి మళ్ళీ చదవండి. సో ఎలా అంటే అండి, ఎప్పుడైతే మనం ఈ నిద్రని త్యాగం చేస్తామో అప్పుడే మనం అనుకున్న సిలబస్ని కంప్లీట్ చేయగలుగుతాము. కంప్లీట్ చేయగలిగితేనే మనం అనుకున్నటువంటి టార్గెట్ని రీచ్ అవుతాము. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ టిప్స్లో మీకు ఏది మీకైతే అనుకూలంగా అనిపిస్తుందో ఆ టిప్స్ని మీరు యూస్ చేసుకోండి. ఆల్ ద బెస్ట్ అండి. ఇది మీకు నచ్చితే ఎవరికైనా సరే షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడతాయి. వాళ్ళు కూడా ఎగ్జామ్ రాయడానికి మంచిగా వీటిని యూస్ చేసుకుంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.